గుంటూరు జిల్లా మేడికుండూరు మండల పరిధిలోని సిరిపురం గ్రామ ఎస్సీ మాలల శ్మశానం అడవిని తలపించేలా ఉంది. మండల స్థాయి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా గాని కనీసం కన్నెత్తి కూడా చూడని పరిస్థితి. సంఘములో ఒక మనిషి చనిపోతే కనీసం శవాన్ని కూడా స్వేచ్ఛగా శ్మశానంలోకి తీసుకుపోయి శవాన్ని పూడ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే పరిస్థితి లేదు. చనిపోయిన వ్యక్తిని పూడ్చే కార్యక్రమానికి అధిక సంఖ్యలో బంధువులు వస్తారు. వచ్చిన వారందరూ రోడ్డు మీదే నిలబడాల్సిన పరిస్థితి తప్ప లోపలికి పోయే మార్గమే లేదు. అడుగు తీసి అడుగు వేయాలి అంటే నరకాన్ని చూడాల్సిందే. ఇక వర్షాకాలం అయితే గుంట తీయడానికి కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. శవాన్ని కూడా రోడ్డు మీదనే దించాల్సిన పరిస్థితి. కనీసం ఉపాధి హామీ పథకం కూలీల ద్వారానైనా చెట్లు నరికించి శుభ్రం చేయించండి అని అడిగినా గాని ఏ అధికారి కూడా పట్టించుకోని పరిస్థితి. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్మశానం, దాదాపు 1500 మంది పైన జనాభా ఉన్న ఎస్సీ మాలల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ విషయమై కనీసం జిల్లా కలెక్టర్ అయినా పట్టించుకొని సిరిపురం వచ్చి చూసి ఎస్సీ మాలల శ్మశానానికి మాలలకు న్యాయం చేస్తారని ప్రజలు వేడుకుంటున్నారు. మండల అధికారుల నిర్లక్ష్య వైఖరి నిదర్శనమైన ఈ శ్మశానం ప్రభుత్వంపై చెడ్డ పేరును ఆపాదిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి సంఘస్థులను కలిసి యుద్ధ ప్రాతిపదికన శ్మశాన శుభ్రత చర్యలు చేపట్టాలని ఎస్సీ మాలలు చేతులు జోడించి వేడుకుంటున్నారు.